శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి చొరవతో బోయింగ్ ఇండియా సంస్థ సిఎస్ఆర్లో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 45 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందజేసింది. జీజీహెచ్లో ఈ పరికరాలను ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ డెవలప్మెంట్పై ప్రభుత్వ వైద్య కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా వైద్యం అందించాలని డాక్టర్లను కేంద్ర మంత్రి కోరారు. జిల్లా హాస్పిటల్ అనేది ఒక విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ వెళ్తే ఈరోజు ఏ ఫెసిలిటీస్తో అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయో మన జిల్లాలో కూడా ఆ ఫెసిలిటీస్ని ఇక్కడ శ్రీకాకుళంలో అందించాలనేది మా తాలూకా లక్ష్యం. గతంలో ఎప్పుడు వినేవాళ్ళం, ఈ ఎక్విప్మెంట్ లేదు, ఈ డాక్టర్ లేదు, ఈ స్పెషలైజేషన్ లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు. అందుకని వెంటనే మనం కేజీహెచ్కి విశాఖపట్నంకి రెఫర్ చేస్తే మళ్ళీ అదనంగా డబ్బులు కట్టుకొని ఒక ట్యాక్సీలోనో ఒక అంబులెన్స్లోనో వాళ్ళ సొంత ఖర్చులతో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ రెఫర్ చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. చాలా వరకు దాన్ని దాటుకొని ఇక్కడ అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. ఇంకా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. అలాగే జనాభా తాలూకా తాకిడి ఒత్తిడి కూడా ఈ హాస్పిటల్ మీద ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ ఇక్కడ ఫెసిలిటీస్ లభిస్తున్నాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, డాక్టర్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారనంటే ఎక్కువ మంది కూడా మళ్ళీ ఇక్కడ చేరుతున్నారు, ఎక్కువ మంది ఓపిక కూడా వస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ కూడా చూసుకొని వాటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు ఈ హాస్పిటల్ తాలూకా బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఈ యొక్క హాస్పిటల్కి సందర్శించి రివ్యూస్ పెట్టి బోత్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఈ రెండింటిలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కానీ ఇంకా అదనంగా ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే టాప్ ప్రయారిటీగా జిల్లాలో ఒక ప్రధాన ప్రాజెక్టుగా ఈ యొక్క హాస్పిటల్ని తీసుకొని భవిష్యత్తులో మేము డెవలప్ చేస్తాం.